పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయొచ్చు, షర్మిలాకు చెక్ చెప్పనున్న కాంగ్రెస్. షర్మిల ఏపీ రాజకీయాలకు సూట్కారా? ఆమె ఏపీ అధ్యక్షులుగా వచ్చి తప్పు చేశారా? వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. 2024 ఎన్నికల ముందు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన అనంతరం ఆమె నేరుగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్కు చెక్ పెట్టడానికే ఆమెను అంత పెద్ద పదవిని అప్పగించారని భావించిన సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం మానేశారు. ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో పట్టించుకోలేదు. ఫలితంగా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయగా పార్టీని బలోపేతం చేస్తారని భావించిన హైకమాండ్ అంచనాలు తప్పయ్యాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కోలుకోలేదన్న దానికి మొన్నటి ఎన్నికల నిదర్శనమని చెప్పక తప్పదు. షర్మిల రాకతో ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సామాజిక వర్గం పరంగా కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఆమెను తప్పించి మరొకరికి ఈ పదవి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల పనితీరుపై కూడా సీనియర్ నేతల నుంచి కింది స్థాయి కేడర్ వరకు అసహనంతో ఉన్నట్లు ఢిల్లీ పెద్దలు గుర్తించారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టినా ఎవరికి సమాచారం ఇవ్వకుండా అంత సోలోగానే చేస్తున్నారని, కేవలం తన చుట్టూ ఉన్న కోటరీ నేతలతోనే ఆమె మాట్లాడి కార్యక్రమాలను రూపొందిస్తున్నారని పార్టీ హైకమాండ్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో షర్మిలకు పదవి కంటిన్యూ చేయడంపై పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడిందంటున్నారు. అందుకే కార్యక్రమాలకు కూడా సీనియర్ నేత ఎవరు హాజరు కావడం లేదంటున్నారు. వైఎస్ జగన్ పైన చేసే విమర్శలు కూటమి ప్రభుత్వంపై చేయకపోవడం కూడా వైఎస్ షర్మిలకు మైనస్ అని, బీజేపీతో పొత్తుతో ఉన్న చంద్రబాబు సర్కార్ పట్ల షర్మిల కొంత సానుకూల ధోరణి కొనసాగించడం పార్టీకి దీర్ఘకాలంలో నష్టమని కొందరు హైకమాండ్ పెద్దలకు సూచించినట్లు తెలిసిందే. దీంతో ఆమెను ఆ ప్లేస్ నుంచి తప్పించి కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఎవరిని ఎంపిక చేయాలన్నా దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇంకొంతకాలం వెయిట్ చేసి కొత్త పీసీసీ చీఫ్ నేతని ఎంపిక చేస్తారంటున్నారు. మరోవైపు ఇండి కూటమి వైపు జగన్ చూడాలన్నా ఆ ప్లేస్లో షర్మిల ఉండకూడదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతుందని తెలిసిందే. చంద్రబాబు ఎటు బీజేపీని వదిలి బయటకు రారు. ఈ నేపథ్యంలో ఏపీలో కనీస స్థానాలకు కైవసం చేసుకోవాలంటే జగన్ను మంచి చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంలోనూ కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. షర్మిలను తప్పించి ఆ పదవిలో జగన్కు కొంత సానుకూలమైన ఉన్న నేతను పెడితే కొంతవరకు తమ దారికి తెచ్చుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. జగన్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరడంతో పాటు అవి ఆస్తి తగాదాలు కావడంతో అన్నాచెల్లెలు భవిష్యత్తులో ఒకటి కావడం కష్టమేనని, అందుకే మరో నేతకు పక్కాలప్పిస్తే ఇటు జగన్తో సఖ్యతను కొనసాగించి వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీతో పొత్తుకు అవకాశం కల్పించేలా హైకమాండ్ అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితులైన కాంగ్రెస్ నేతల పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తుందని చెప్తున్నారు. అదే జరిగితే ఈసారి కాపు సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశాలున్నాయన్న లెక్కలు వినపడుతున్నాయి. ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాలకు మాత్రమే పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. తొలి ఏడాది రఘువీరారెడ్డి, ఆ తర్వాత సాకి శైలజనాథ్, తర్వాత గిడుగు రుద్రరాజు, అనంతరం వైఎస్ షర్మిలకు నియమించారు. ఈసారి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసిందే. కాపుల్లో సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తే ఆ ఓటు బ్యాంకు కోసమైనా జగన్ పొత్తుకు ముందుకొచ్చే అవకాశం ఉందని కూడా హస్తం పార్టీ ఎత్తుగడను వినిపిస్తుంది. అయితే కాపు సామాజిక వర్గంలో అంత బలమైన నేత ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిలకు త్వరలో పదవి గండం తప్పదన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు అవసరమైతే ఏఐసీసీలో ఒక పదవి అప్పగించి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించాలన్న యోచనలో కూడా నాయకత్వం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద వైఎస్ షర్మిల సోదరుడిపై పోరాటంలో విఫలం కావడంతో ఆమెను తప్పించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.